రోజు వైఎస్ఆర్ గారు అంటేనే ఒక దేవుడుగా కొలిచేటువంటి వ్యక్తి పేరుని ఈ రోజు తీసేశారు అంటే వీరు అధికారులు ఏం చేస్తున్నారు? దానికి ఏమైనా రూల్ ఉందా? ప్రభుత్వం మారితే పేర్లు తీసేయాలి అని ఏమైనా రూల్ ఉంటే ముందే చెప్పమనండి. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారు పేరు తొలగించడం అన్నది చాలా బాధాకరం. ఆఫీసర్లు కూడా ఈ రోజు మేము ప్రశ్నించడానికి వస్తే మరి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ రోజు ఆఫీస్ లో కూడా లేకుండా పోవడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఈ రోజుతో ఆపేది ఉండదు. ఖచ్చితంగా ఆ పేర్లు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ గారి పేరు బోర్డు మీద పెట్టేంత వరకు కూడా మేమందరం కూడా పోరాడతాము. ఇదేం చిన్న విషయం కాదు. ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్టు ఈ రోజు అంతటి మహానుభావుడి పేరు ఎలా తొలగించాలనిపించింది మీకు? ఎందుకంటే ఈ రోజు రైతులకి ఎవరైనా మంచి చేశారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీగా ఈ రోజు పార్టీని పెట్టడం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని తీసేయడం చాలా అంటే చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇదేదో చిన్న విషయంగా వారు తీసి పారేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీనికి సమాధానం వాళ్ళు చెప్పి తీరాలి. మరి 6వ తేదీన పెద్ద ఎత్తున రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపడుతున్నాము. ఎందుకంటే రైతులకు జరిగిన అన్యాయం పట్ల ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అంతటి లోపల ఈ పేరుని మాత్రం పెట్టకపోతే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.